నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ శనివారం 6వ తారీఖు శని త్రయోదశి వస్తోంది. ప్రదోష వేళలో త్రయోదశి ఉంది. శని త్రయోదశి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అక్క ఒక్కసారి? ఆ, తప్పకుండా చెప్తాను. అయితే ఎవరెవరు వినియోగించుకోవాలనే దాని మీద చూద్దాం. సాధారణంగా అందరూ ఏమనుకుంటారు అని అంటే, శని భగవానుడితో ఎవరికైతే బాధ ఉందో, ఏళ్నాటి శని ఉండడమో, లేకపోతే శని మహార్దశ నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని, ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే పూజించాలను, లేకపోతే శని భగవానుడు అధిపతి అయిన నక్షత్రాలు లో పుట్టిన వాళ్ళు మాత్రమే పూజించాలను అనుకుంటారు. అది మనందరికీ కూడా శని భగవానుడి కృప తప్పకుండా ఉండాలి. ఉండాలి అంటే అందరూ శని త్రయోదశి నాడు పూజ చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకనంటే ఆయనను పూజిస్తే మనకి డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా అలవడుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇది చేద్దామా చేయొద్దా అనే డెసిషన్ మేకింగ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని సమయాల్లో. అలా డెసిషన్ మేకింగ్, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనే కదా డెసిషన్ మేకింగ్ లో మనం ఇబ్బంది పడేది. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా మనకి స్పష్టంగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి శని భగవానుడిని కనుక మనం పూజిస్తే. అయితే తిథిను వారం కలిసి వచ్చినప్పుడు చాలా మంచిది అని మనం చెప్పుకుంటూనే ఉంటాం. అందుకే శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్. అయితే ఆ రోజు ఏం చేస్తారు? ఈసారి వచ్చే శని త్రయోదశి ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మాస శివరాత్రి. మాస శివరాత్రి ముందు వచ్చే శని త్రయోదశి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే తప్పకుండా మీరు డొనేషన్ ఏదన్నా చెయ్యాలి. అంటే పూజ చేసుకోవడము అనేది అందరికీ తెలిసిన విషయమే. చక్కగా కాలభైరవాష్టకం ఆ రోజు కూడా చదువుకోవచ్చు, శని భగవానుడిని ప్రీతి చెందాలి అంటే కనుక. అలాగనే నీలాంజన సమాభాసం చదువుకోండి అని చెప్పి మనం చెప్తాం. అయితే ఈసారి కొత్తగా మనం చెప్పేది ఏంటంటే, దశరథుడు ఎవరైతే మన శ్రీరామచంద్రమూర్తిని కన్నాడు, ఆయన మహానుభావుడు, ఆయనట శనికి స్తోత్రం రచించారు అనమాట. అది చదువుకుంటే చాలా మంచిది. మీకు మనం ఎప్పుడు మన దగ్గర ఉన్న బుక్సే, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం బుక్స్ లో చాలా స్తోత్రాలు ఇస్తారు. అందులో దశరథ కృత శనీశ్వర స్తోత్రము అని ఉంటుంది అనమాట. అది చదువుకుంటే చాలా మంచిది. శని భగవానుడు చాలా అత్యంత శీఘ్రంగా మనకి వరాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డొనేట్ చేయడం. ఆ రోజు మీరు చెప్పులు కనుక, ఇప్పుడు ఎండాకాలం, లేని వాళ్ళకి చెప్పులు దానం చేస్తే చాలా మంచిది. అలాగే గొడుగులు దానం, నల్లటివి తీసుకోవాలి. అలాగే నల్లటి గొడుగులు, అలాగే దుప్పటి ఏదైనా కావాలంటే కూడా నల్లటి దుప్పటి యాచకులకే ఇవ్వాలి. ఇస్తే చాలా మంచిది. ఎవరికైతే మనం ఆర్ఫన్స్ కి భోజనం పెడతాము, అంటే మొన్న ఈ మధ్య ఒక ఆవిడ ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతున్నారట. కుదిరితే కనుక మనం వెళ్దాం పద్మిని. వాళ్ళు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత చక్కగా, ఆవిడ పేరు నిర్మల అనమాట. ఎంత చక్కగా వాళ్ళ పెన్షన్స్ ఏవి కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి, వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటున్నారు అని చెప్పి, ఆ పెన్షన్ తో వాళ్ళు ఆర్ఫనేజ్ హోమ్ ని నడుపుతున్నారు. ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు నిజంగా. అంటే ఆవిడ చెప్పారు, అనాథలు అని నేను అననండి, అరక్షకులు అంటారు. అంటే రక్షణ లేని వాళ్ళు అని అంటాను నేను. కుదిరితే ఏంటక్క, కుదుర్చుకుని వెళ్దాము. అవును, తప్పకుండా వెళ్దాం. ఏప్రిల్ 15 తర్వాత వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. అంటే వాళ్ళు అలా అలా చేస్తే గనక, అలాంటి ఆర్ఫనేజ్ హోమ్స్ కి గనక మీరు ఏమన్నా ఇస్తే చాలా మంచిది. ఎవరైనా ఆర్ఫనేజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాము అని అనుకున్నప్పుడు దానికి కొంచెం ఏదైనా మీరు సహకారం చేస్తే వాళ్ళకి నీడనిస్తారు. ఎప్పుడైతే మనం నీడలేని వాళ్ళకి నీడని ఇస్తామో, మనకి కూడా భగవంతుడు నీడ తోడై మనం కాపాడతాడు ఖచ్చితంగా. అందుకే ఇల్లు మీకు ఒకవేళ సొంత ఇల్లు లేదనుకోండి, ఈ శని త్రయోదశి నాడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక చిన్న గూడు లాగా మీరు తయారు చేయగలిగితే చేయండి. ఇలా చాలా డిఐవైస్ వస్తూనే ఉన్నాయి.
పక్షికి గూడు తయారు చేసి Hmm. అక్కడ మీరు ఏదైనా చెట్టు దగ్గర కట్టేసి పెట్టండి, ఏదైనా చెట్టు దగ్గర అవి వచ్చి వాటిలో కూర్చోవడం కాసేపు Hmm. సేద తీరడానికి ఒక Ah, నిమిషమన్నా ఉండని. Ah. వాటికి కాళ్ళు తొందరగా కుదురుగా ఉండవు, ఎగురుతూనే ఉంటాయి, కరెక్టే కాదనను. కానీ అలా ఒక్క 2 నిమిషాలు కూర్చున్నా కూడా చాలా మంచిది అనమాట. తొందరలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్. ఇది ఒక తరుణోపాయం ఆ, ఖచ్చితంగా. తప్పకుండా. అలాగే మీరు ఆ రోజు నుంచే మనం పక్షులకి నీరు పెట్టడం, కొంచెం బియ్యమో ఏవో ఒకటి చిన్న ప్లేట్లో వేసి మన వరండాలో పెడితే అవి నెమ్మది నెమ్మదిగా తింటూ ఉంటాయి అన్నమాట. అలా మనం భూతదయ అనేది చాలా ఇంపార్టెంట్. పెంపొందించుకుందాం. పూజ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ, Hmm. భూతదయ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనము భూతదయ అనేది నేర్చుకుంటే గనక భగవంతుడు తొందరగా మనకి ఇస్తాడు. అలాగే మీరు రావి చెట్టు దగ్గర ఇవన్నీ చరిత్రయోదశి నాడు చేసే రెమెడీసే. ఏదో ఒక్కటన్నా చేయండి, ఇన్ని చెప్తున్నారా అని కాకుండా ఏదో ఒక్కటి చేసినా ఎవరికి ఏది మంచిదే, వీలు అన్ని అయితే చేసినా అది. మంచిదే. అవును. రావి చెట్టు దగ్గర పంచదార చుట్టూరా వేసేస్తే కూడా చీమలు వస్తాయి అన్నమాట. చాలా మంచిది. అలాగే మీరు వరిపిండి వేసినా కూడా చాలా మంచిది. Hmm. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయడం, శనివారం నాడు రావి చెట్టుకు గనుక 11 ప్రదక్షిణాలు చేసి ఆ వృక్షరాజానికి మనకున్న బాధలు ఏమన్నా చెప్తే కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతాయి. మొన్ననే నేను చదివాను, గాణగాపురంలో ఉన్నాను క్రితం శనివారం నేను. ఆ రోజు నేను ఎన్ని ప్రదక్షిణాలు చేయగలిగితే అన్ని చేసి దండం పెట్టుకున్నాను. అయితే రావి చుట్టూరా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మృత్యుంజయ మంత్రం చదివితే కూడా చాలా మంచిది. అపమృత్యు దోషాలు అనేవి, అలాగే భయం ఉంటుంది పద్మిని, మనకి అనవసరమైన భయం ఉంటుంది. ఈ మధ్య చాలా ఈజీగా చాలా మంచి లాంగ్వేజ్ లో పానిక్ అటాక్స్ అంటున్నారు. పానిక్ అటాక్ వస్తుందండి, భయం అనిపిస్తుంది, ఊపిరాడదు ఆ టైం. ఇలాంటివన్నీ పోవాలంటే కూడా రావి చెట్టుకి శనివారం నాడు 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అదేదో ఈ శనివారం త్రయోదశి చేస్తే ఇంకా ఉపకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మాట్లాడుకుంటే సహజ దశమాధిపతి శని భగవానుడు. అంటే వృత్తి ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక పని దొరకాలి అంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాల్సిందే. అండ్ అసలు ఎంత కరెక్ట్ గా లింక్ అయి ఉన్నాయి చూడండి. పని ఖచ్చితంగా చేయాలి, పని చేస్తే ఆయనకి సంతోషం. లేజీగా ఉంటే డెఫినెట్ గా ఆయన ఒప్పరు. డెఫినెట్ గా ఈ లేజీనెస్ ని త్యజించడం లేకపోతే వదులుకోవటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం అక్క. లేజీనెస్ ని వదిలేయటం కోసం ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా, ఇంకేదైనా తరుణోపాయం ఉందా? అసలు మామూలుగా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఏమనుకుంటాం అంటే రేపు పొద్దున్న చేసేద్దాం ఈ పని అని అనుకుంటాం. చేస్తూ కాసేపు కూర్చుందాంలే అనుకుంటాం. ఆ కాసేపు కూర్చోవడం 1-2 గంటలు అయిపోతుంది. అదే మనకి లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే లేజీనెస్ ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మన నుంచి పారద్రోలాలి అంటే చాలా చిన్న వర్డ్ డూ. డూ ఇది చేయాల్సిందే అని మనం అనుకోవాలి. డూ 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 అని అనుకుంటే ఆ పని అయిపోతుంది, వేరే వాళ్ళు కూడా పని చేసేస్తారు. ఇప్పుడు ఇళ్లలో పని అవ్వలేదనుకో, పిల్లలు స్నానం చేయకుండా కూర్చోవడము, లేదు అంటే వాళ్ళు అన్నాలు తిందాం అందరం అనే వరకల్లా వాళ్ళు ఇంకా స్నానం చేసి రెడీగా ఉంటారు. లేట్ గా లేవడం, హాలిడేస్ అనేసరికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా, అంటే అందులో మన ఎనర్జీ కూడా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఆ డూ అనే వర్డ్ బాగా వాడాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ వాటర్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. మన బాడీలో వాటర్ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనకి తర్వాత చేద్దాంలే అని అనిపించింది అంటే మనలో వాటర్ ఎలిమెంట్ అనేది చాలా తగ్గింది అని అర్థం. నువ్వు చూడు, బాగా లేజీగా ఉండే వాళ్ళు కొంచెం ఒత్తిడిగా ఉంటారు, ఒళ్ళొచ్చేస్తుంటుంది వాళ్ళకి తొందరగా. అంటే వాళ్ళల్లో వాటర్ లేదు, చాలా డిహైడ్రేట్ ఉంది బాడీ అని అర్థం అనమాట. కావాల్సినంత వాటర్ లేదు అని. ఆ ప్రాబ్లమ్స్ అన్ని 40s క్రాస్ అయిన తర్వాత అర్థమైపోతుంది. సో వాటర్ అనేది ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగావు అని అనుకుంటే అట్లీస్ట్ లేడీస్ అయితే 3 లీటర్స్ వాటర్, జెంట్స్ అయితే 4 లీటర్స్ వాటర్ తాగితే మనలో ఎనర్జీ ఉంటుంది అనమాట. చెయ్యాలన్న ఎంతూజియాజం ఉంటుంది. లైట్ గా కూడా ఫీల్ అవుతాం వాటర్ ఉంటే. లైట్ గా కూడా ఫీల్ అవుతాము. ఆ బద్ధకం అనేది రాదనమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ బద్ధకం రాదు. అయితే ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ ని వేస్ట్ చేయొద్దు, అందులో వాటర్ ని అస్సలు వేస్ట్ చేయకూడదు. శని భగవానుడు కృప కలగాలి మనకి అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న పంపు బొట్టు కారుతుందంటే ఇమీడియట్ గా బాగు చేయించుకోవడం, అలాంటివన్నీ కూడా చూడాలన్నమాట. వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకూడదు. చాలా మంది చూస్తున్నాయి ఇప్పుడు అసలు బకెట్లలో నీళ్లు నింపి కళ్ళాపి చల్లే వాళ్ళైతే కాగడా పెట్టి వెతికినా దొరకరు. చక్కగా పైపు పెడతారు. అసలు నేను చూస్తూ ఉంటాను అనమాట, అక్కడ పేపర్ ఉంటూ ఉంటుంది, అసలు చూస్తా ఎంతసేపు
ఇలా పెడుతూనే ఉంటారు. ఆ ఆ పేపర్ ఫోర్స్ కి మన గుమ్మంలో మనం ఎంతవరకు అయితే కళ్ళాపి చల్లాలనుకున్నామో అది దాటిపోతే చాలన్నమాట. ఒక చీపురు పుల్లల చీపురు పెట్టి ఊడుద్దాము, కాస్త నీళ్లు జల్లుదాం, కాస్త ఇలా చేత్తో తీసుకొని చెంబుతో జల్లితే ఎంత ప్రశాంతంగా ఒక బకెట్ నీళ్లతో మొత్తం కళ్ళాపంతా అయిపోతుంది. దానికి ఎన్ని నీళ్లు వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే ముగ్గేసుకుంటారు పాపం పక్క వాళ్ళు, వీళ్ళు 9ంటికి నీళ్లు చల్లుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గంతా పాడైపోతుంది. తిట్టుకుంటూ ఉంటారు ముగ్గేసినప్పుడు పోయింది అని, బయటకు వచ్చి మాట్లాడలేరు. ఇవన్నీ ఎక్కడికో పోవు, మళ్ళీ మనం అనుభవించవలసిందే. కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లో అంటే పట్టించుకోవడం అనేది మానేస్తున్నాం. మనది కాని మనకి సంబంధం లేదన్నట్టుగా ఉంటాం. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలు లేదు, నువ్వు బకెట్ పెట్టి నీళ్లు జల్లితేనే నీకు నువ్వు చేయి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారు, లేకపోతే మనమే చేసుకున్నాం. లేదు నలుగురు ఉన్నారు ఇళ్లలో అంటే ఒక రోజు మీరు చేయండి, ఒక రోజు మీరు చేయండి అని చెప్తాం. నేను ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చెప్తున్నాను. ఇంకా అసలు అపార్ట్మెంట్ అయితే బాధే లేదనుకో. అపార్ట్మెంట్ లో మీరు చేయాల్సిన మెయింటెనెన్స్ ఏంటి అంటే, ఇంట్లో తుడుచుకునే మాప్ ఉంటుంది కదా, అదే బయట బాల్కనీ తుడవకుండా ఉండకూడదు. అదొక్కటి. పాతది బయట తుడవడానికి పెట్టుకొని కొత్తది ఇంట్లో తుడుచుకుంటే మీరు చూడండి, చిన్న చిన్న చేంజెస్ చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఈ డిసిప్లినే కావాలి శని భగవానుడికి. కరెక్ట్, అందుకోసం అలాంటివి కావాలి. అలా చూస్తే గనక ఎవరన్నా మీకు చెప్పుంటారు కదా, చీపుర్ని ఇలా పెట్టకూడదు, ఇలానే పెట్టాలని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఏమవుతుంది, అలా కాదు, వాళ్ళు చెప్పారు, మనం వినాలి. అవును, కానీ వంగిపోతుందని ఫీల్ అవుతుంది. వంగిపోతే కొంచెం పైకి మేకి పెట్టుకొని కట్టుకుంటాను నేను. బెస్ట్. వంగిపోతుంది కరెక్టే కాదని నేను అనను. మొత్తం దాని షేపే మారిపోతుంది, ఊడడానికి రాదు. కొంచెం ఒక చిన్నగా ఇప్పుడు మనం ఇది అతికిచ్చేవి ఉన్నాయి కదా, అవి పక్కన చక్కగా అవి అడేసివ్ అవి అతికించుకొని దానికి తగిలిచ్చేసుకుంటే అయిపోతుంది కదా. చెయ్యాలి అనే పని సంకల్పం ఉండాలి. ఏదైనా కూడా చిన్న చిన్న విషయాల్ని ఇంట్లో పట్టించుకోవడం స్టార్ట్ చేయండి, మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కటి విషయాలు చెప్పారు. డెఫినెట్ గా ఈ 6వ తారీఖు శని త్రయోదశి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చేసింది శని త్రయోదశి అని చెప్పి గుళ్ళకి వెళ్ళిపోయి అభిషేకాలు చేయడం తప్పు కాదు, కానీ ఆయన కావాల్సిన డిసిప్లైన్ అది లేకుండా ఎన్ని నూనెలు పోసేస్తే ఏమిటి, ఎన్ని దీపాలు పెట్టేస్తే ఏమిటి. అవి చూసారో లేదో మరి మీరు, నల్ల నువ్వులు పాపం ఆయన మొహం మీద కళ్ళల్లో ముక్కుల్లోనూ ఉంటాయి. బాధ అసలు నాకు ఏమనిపిస్తుందో తెలుసా, నాకు టైం ఉంటే కనుక పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి ఎవరెవరైతే నూనె పోసి నువ్వులు వేస్తారో అవన్నీ చక్కగా నీట్ గా తుడిచి ఆయన మీద నుంచి ఆ పరిసర ప్రాంతాన్ని నీట్ గా ఉంచాలనిపిస్తుంది. అది కదా సేవ అంటే. అదే సేవ. డెఫినెట్లీ 19 ప్రదక్షిణాలు చేస్తారు, అసలు పరిగెడుతున్నారా చేస్తున్నారా, ఎంత ఫాస్ట్ గానో అట్లా ఎప్పుడు చేయకండి. శని భగవానుడికి మీరు నడుస్తుంటే గనక, అందరూ మా పైజమాలు వేసుకుంటున్నాం కదా, నడుస్తూ ఉంటే గనక ఆ ప్యాంట్ సౌండ్ కూడా రావద్దట. ఆయనకి అంత నెమ్మదిగా నడవాలి. మనం ఎంత నెమ్మదిగా చేస్తే అంత ఇష్టం. అసలు సౌండ్ లేకుండా చక్కగా 2 చేతులు పెట్టుకొని 19 ప్రదక్షిణాలు మీరు ఎవరినైనా తీసుకెళ్లారనుకోండి, వాళ్ళని లెక్క పెట్టమంటే పూర్తిగా ప్రదక్షిణం మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఎవరైనా తోడు తీసుకెళ్తే చాలా మంచిది. లేదు మీరు ఏదన్నా లెక్క పెట్టడానికి కనుక తీసుకెళ్లారనుకోండి, ఒక 19 ఒక్కలు చక్కగా ఒక్క కూడా నల్లగానే ఉంటుంది, తప్పేం లేదు. ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర పెడితే అక్కడ పక్కకు పెట్టుకుంటే అది కూడా కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. మీరు చక్కగా నల్ల నువ్వులతో ఒక చిన్నగా ఇట్లా నల్ల బట్టలో మూట కట్టి 2 ఒత్తులు వచ్చేస్తాయి, నల్ల నువ్వుల నూనె దాని నిండా వేసి దీపం పెడితే కూడా చాలా మంచిది. స్వామికి అయితే దూరంగా పెట్టాలి. మీరు ఎదురుగుండా స్వామి ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్తాం అనుకో, మనకి నీళ్ళు ఇలా పోసేసారనుకో, ఎవరన్నా కాళ్ళు కడుక్కోండి అని చెప్పి ఏ పైపో పెట్టేస్తే మన మీద ఎట్లా ఉంటుందో, ఆయన మీద అసలు పోయడమే అది ఇంపార్టెంట్. ఏంటంటే మనం పోసేసి ఒక రిబ్బన్ లాంటిది ఉంటుందండి, నిజంగా భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఆ రిబ్బన్ దేనికి పనికి వస్తుంది, ఎవరికి పనికి వస్తుంది? ఆ రిబ్బన్ ఇలా కట్టేసి వీలుంటే గనక ఒక ముడేసేసి గట్టిగా కదలకుండా. నేను ఇంకా కొంతమందిని చూస్తాను, నూనెతో అద్దుతారు ఆ రిబ్బన్ ని, అది పాపం పల్చగా ఉంటుంది, జడకే ఉండట్లేదు, ఆయనకేం ఉంటుంది ఇంకా అది అతికించడానికి నూనెతో ఇలా పెడుతూ ఉంటారు అన్నమాట. చాలా పొరపాటు. మనం ఎవరింటికన్నా వెళ్తే అభ్యంగ స్నానం చేయడానికి మనకు నూనె ఇచ్చి నెమ్మదిగా రాసుకోమని చెప్పడం వేరు, మనం వచ్చాం కదా అని చెప్పి నూనె మన మీద దిమ్మరించడం వేరు. మీరు ఎలా చేస్తారు అనేది నేను ఇమాజిన్ చేస్తున్నా, మాల్ చూడాలి ఒక్కసారి నూనె
సరే చేశారు, దాని తర్వాత అయినా శుభ్రపరచాలి కదా. నీట్ గా ఉంచండి. ఆ, ఎవరైనా మీ ముందు ఎవరైనా సరే నీట్ గా చేయలేదనుకోండి, ఫస్ట్ మీరు చక్కగా ఒక స్పాంజ్ తీసుకెళ్ళి నీట్ గా తుడవండి. ఉమ్. ఎందుకంటే ఆ పరిసర మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరదైతే ఘోరం నిజంగా. ఉమ్. ఆ పాలు, కొబ్బరి నీళ్లు అలా వాసన స్మెల్ వస్తూనే ఉంటాయి. అయినా కూడా మరి గుడి వాళ్ళు ఎంతవరకు పరిరక్షిస్తారనేది నాకైతే తెలియదు. వాళ్ళు ఎంత మాత్రం అని చేస్తారు, ఎన్నిసార్లు అని చెప్తారు. అన్నిసార్లని వాళ్ళు చూస్తారు. కాబట్టి మనం కూడా Yeah. అంటే మీరు ఒక్కటి వాళ్ళ నేను వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్రలో చదివాను. భగవంతుణ్ణి ప్రేమగా చూడాలి అనే మాటని ఎలా చూడాలి అని అంటే ప్రేమ, ఆప్యాయత, మనవాడు ఇలాంటి మాటలన్నీ ఎందుకు చెప్పడము అని భక్తి అన్న మాట వచ్చిందంట. భక్తి అంటే ప్రేమ, ఆయన మనవాడు, ఆయనకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఆయనకి చాలా ఇష్టము, ఇది చదివితే ఆయన తొందరగా కరుణిస్తాడు, ఇవన్నీ మాటలకి భక్తి అన్నమాట. కాబట్టి అలాంటి భక్తిని మనం ప్రదర్శించాలి. ఏదో మనం ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా చేయకుండా అదే అలాంటి భక్తి ఎవరి దగ్గర ఉంది అని అంటే మీరాబాయి దగ్గర. వీళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఓన్లీ పాట పాడేవారు. విపరీతమైన ప్రేమ ఆ ఇంకా. పాటలోనే అంతా మొత్తం ఇంకా అవును. నువ్వు కృష్ణుడికి స్నానం చేయించు, అన్నం పెట్టు, లేకపోతే నిద్రపోయేటప్పుడు లాలిపాట పాడు, లేకపోతే వింజామరవి, ఏదైనా ఆ పాటలోనే చూసుకున్నారు వాళ్ళు. కాబట్టి మనం అంత దాకా చేయలేకపోతాం. కాబట్టి సంసారిక జీవితం ఉంది కాబట్టి మనం చేసే పనిలో ఆ నిబద్ధతని చూపిస్తే అదే భక్తి అవుతుంది. కాబట్టి ప్రేమని, నిబద్ధతని, ఆప్యాయతని, మనవాడు అనుకునే బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని అన్ని చేర్చుకొని స్వామిని మనం సేవ చేయాలి. స్వామి తప్పకుండా ఇలాగే చేద్దాము. చాలా చాలా అద్భుతంగా తెలియజేయాలి. శ్రీపాదుల వారిని, అలాగే నృసింహ సరస్వతి స్వామిని, ఎవరైతే మీకు దత్తావతారం యొక్క అవతారాలు తెలుసున్నాయో వాళ్ళందరికీ దండం పెట్టుకోండి. తప్పకుండా ఈ నామాన్ని చదవండి. ఎవరికైనా శని ప్రేరేపితంగా చాలా ఇబ్బందులు పడుతుంటే గనక తప్పకుండా ఇబ్బందులు తొలగడానికి మీకు దారి దొరుకుతుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇది మొత్తం శని భగవానుడే మాట్లాడించాడా అనిపించింది నాకు. నిజంగా చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.